ఏమండి, మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా? లేదమ్మా, మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే. ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు. అమ్మా, ఇది ఇండియా. మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే... తొందరపడకండి రామూర్తి గారు. కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేవి చూపించాలి గాని మనసు కష్టపడేలా మాట్లాడకూడదు. మేడం, మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు? శ్రావణ శుక్రవారం నవ్వులున్నాయి, దాన్ని కట్టుకుందామని. అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది. ఇది మేలైన కంచి పట్టు. ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది. పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు, ఇందులోనే ముక్కుంది. బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా? ఓకే మేడం. ఓకే ఓకే, మీరు సమయానికి వచ్చి రక్షించారు. ఇట్స్ ఆల్ రైట్. ఇది మేడం కు ప్యాక్ చేసి బిల్ వేయండి. ఇది నాకు. అదేమిటి తెల్ల చీర తీసుకున్నారు? నాకు కాదండి, మా అమ్మకి. నేను వెళ్ళొస్తానండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. అదేం కుదరదు, కొత్తగా మనం స్నేహితులేం. మన స్నేహం చాలా ఎదగాలి. రండి. అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట. నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి, కడుపు నింపుకోవడం కోసం. ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? షుగర్ ఫ్యాక్టరీలో. షుగర్ ఫ్యాక్టరీలోనా? ఏ ఉద్యోగం చేస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర? అవునండి. ఆయన మీకు తెలుసా? అబే, ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను. ఇంతకీ ఆయన ఎలాంటి వారు? ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు. మీరు ఆయన్ని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు? ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు. చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు రాంబాబు గారి గురించి ఎంతగా అనుకుంటున్నారు గాని ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా. ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు. ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు. ఇక నా బోటు దాంతో అయితే చెప్పనే అక్కర్లేదు. bags. Last month you ordered for 10,000 bags. Ante. Wow. Mironante. You look fantastic today. Thank you. If you don't mind, ఒక్కసారి తలపేసిరావు. దేనికి? ఒక్కటిస్తాను. మీరే నా దేవుడు, నా సర్వస్వం అయినప్పుడు ఈ చాటుమాటు వ్యవహారం దేనికి? మీరు ప్రాణం పోసిన బొమ్మనేగా. మీ ఇష్టం. ఎందుకు వచ్చారు? ఏం జరిగింది? షటప్! నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదాన్ని అనుకున్నాను, కానీ నువ్వు మాయలాడివని, ఆఫీసర్ల వల్ల వేసుకునే వన్నెల విసనకరవని ఇప్పుడే తెలిసింది నాకు. ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు? నేను వన్నెల విసనకరనా? ఎవరు చెప్పారండి మీకు? నోర్మోయ్, మళ్ళీ ఇంకోసారి ఆఫీసులో ఇలా ప్రవర్తించావంటే మరీ తక్కదు. గెట్ అవుట్. పోనీ. ఏమండి, వెంటనే మీరు పని చేయాలి. మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి. అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తోంది బగలమారి వయ్యారి, దాన్ని. ఆగండి, నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే. ముందు దాన్ని ఉద్యోగం నుంచి తీస్తారా లేదా? లక్ష్మి ఏం తప్పు చేసింది? చేసింది కాబట్టి తీసేయమంటున్నాను. కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆవిడ మనసు బాధపడుతుంది, అటు వర్కర్స్ యూనియన్ నన్ను పట్టుకుని వాయించేస్తుంది, తెలుసా? నాకు అదంతా అనవసరం. ఆవిడ వ్యవహారం నాకేమీ నచ్చలేదు. ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి? ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి. నాకు నచ్చకపోతే తీసేస్తాను, కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను. ఏమిటి? దాన్ని ఉంచుకున్నారా? అబ్బా, ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని. అందం ఉన్నా గర్వం లేని మనిషి, వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది, చాలా తెలివైంది. అలాంటప్పుడు ఎందుకు తీసేయడం? నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా? లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు, మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను. ఓకే? పరాయి ఆడదాన్ని పెళ్ల ముందే భర్త పొగిడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట. చూడండి మావయ్య. ఏమిటమ్మా, ఏమైంది?
మీ అబ్బాయి మా అబ్బాయి నన్ను నిన్ను మోసం చేస్తున్నారు. 1947, 48, 49 లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా. నువ్వు మాత్రం ఆడవకమ్మా. నీ ఏడుపుకి డీటెయిల్స్ చెప్పమ్మా. అది కాదు మావయ్య, మీ అబ్బాయి వాళ్ళ ఆఫీసులో అమ్మాయితో. ఊరికే వాక్కు. ఏం లేదు ముర్రు అంటున్నా వినకుండా. ఏమిటి కూడా యూస్లెస్ ఫుల్. అదే మీరు దాని లవ్ లో పడేటప్పటికి కట్టుకునే భార్య యూస్లెస్ ఫుల్ అయిపోయింది, ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది. అంతే కదా? నోర్మై పెడార్థాలు తీసామంటే పళ్ళు రాలబడతాను. మీరు దబాయించకండి. మీరు దాన్ని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది. మీరెన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది ఉంది ఉంది. సంబంధం ఉండడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. అమ్మా చిరాగ్గా ఉన్నప్పుడు హాయిగా పచాలు చేద్దామంటే పొడుగు లేదు, వెడల్పు లేదు, వెదవగతి. కాస్త విశాలంగా కట్టించుకుందామంటే మాడు వించవద్దు. అమ్మో ఏమిటండి మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు? ఆలోచిస్తున్నాను. దేని గురించి? కొనుక్కుంటూ అదే ఆలోచిస్తున్నాను. దేని గురించి? లక్ష్మి గురించి. లక్ష్మి గురించి కాదు, ఆ లక్ష్మి గురించే. ఏ లక్ష్మి గురించి? తన లక్ష్మి గురించి. దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన? నలుగురికి తెలియకుండా దాచిన రహస్యాలు, డబ్బు రహస్యాలు ఒక్కసారి బయటపడిపోతే కొంపలు అంటుకుపోతాయి. ఎక్కడ వాడు? ఎవరు? అదే వాడే. వాడే అంటే? అబ్బా, రెండో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. మొదటి ప్రశ్న అర్థమయ్యేట అడుగుతారేమో అని పెళ్ళైనప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఇందులో అర్థం కాని విషయం ఏముందో? ఎక్కడున్నాడు అన్నాను. ఈ ఇంట్లో ఒకడు నేను, రెండోడు నా కొడుకు. వాడైతే మేడ మీద ఉన్నాడు. ఆ విషయం ముందే చెప్పి అడగచ్చుగా. రేయ్, ఏమిటి నాన్న? నిన్నో ప్రశ్న అడుగుతాను. మీ అమ్మలాగా రెండోసారి అడిగించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి. దేని గురించి? లక్ష్మి గురించి. కానీ ధనలక్ష్మి గురించి కాదు. జైలాగా మీరు అనుమానిస్తున్నారా? నువ్వు నా కొడుకురా. నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది. చెప్పు. నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు. చాలా సంతోషం. లక్ష్మికి నీకు సంబంధం ఏమిటి? చెల్లెలు లాంటిది. మరోసారి చెప్పు. చెల్లెలు లాంటిది. ఇంకోసారి చెప్పు. చెల్లెలు లాంటిది. ఆఖరిసారి చెప్పు. ఓ చెల్లెలు లాంటిది. ఆ మాట రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకుని నీ గుండెల్లో దాచుకో. నేను గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతాను. ఇదే రెడ్డింగ్ పెన్ ఉందా? అబ్బా లేదు. పర్వాలేదు, ఉన్నింగ్తో అండర్లైన్ చేసుకో. గుడ్ నైట్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము తిరుపతి వచ్చి పెళ్లికి అటెండ్ అవ్వాలని అనుకున్నామండి, కానీ రాలేక. ఇట్స్ ఆల్ రైట్. రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను. మీరంతా తప్పకుండా రండి. ఓకే సార్. మీరు మీ పనులు అలాగే సార్. చూసుకోండి. హలో మేనేజర్ గారు, మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతారే? అబ్బే ఏం లేదు, ఏదో అర్జెంట్ పని ఉంటేను. ఇదిగోండి, ఈ లెటర్లో నా శుభాకాంక్షలున్నాయి. చూసి జాగ్రత్తగా చదువుకోండి. వస్తాను. కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాల్ని పెళ్లి చేసుకుంటారా? నీ భార్యతో ఎలా సుఖపడతావో చూస్తాను. ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి, కానీ ముందుగా మీ నోటీస్లో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను. నేను మన టైపిస్ట్ లక్ష్మి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను. నేనేదో లక్ష్మిని మోసగించాన్ని, అందుకు నా మీద పగ సాయిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది. రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదని ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీరే మరీ అవ్వకండి. నేను లక్ష్మితో మాట్లాడతాను. మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి. అలాగే సార్. సార్, పిలిచారట? అవును లక్ష్మి, ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు. అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కాదు. లక్ష్మి, పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు. వివాహం దైవ నిర్ణయం అయినప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు. నన్ను క్షమించండి సార్. నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదన్న ఆవేశంలో ఈ ఉత్తరం రాశాను. నన్ను మన్నించండి. ఇట్స్ ఆల్ రైట్. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావుగా, ఇంక వెళ్ళరా. జయా, జయా.
ఎంతసేపు బీరువా దగ్గర తల పగిలిపోతుంది. కాఫీ తీసుకురా. తెస్తాను. ఏమిటమ్మా ఏడుస్తున్నావు? ఏడుపుత్రమా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమిటండి అది? ఆగా, నీ కొడుకు కన్నతండ్రి అడుగుజాడలో నడుస్తున్నాడే. రేయ్ ఏరా, ఏమిట్రా ఈ ఉత్తరం? ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నాన్న. మీకు ఆ లక్ష్మికేనా? జయ, దేనికంటే అలా గుర్తించుకుంటారు? ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని దబాయించేశారు. ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి? ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు. నీకు అర్థమైందా? ఇది ఆ లక్ష్మి కాదట, ఇంకో లక్ష్మి. నువ్వు ప్రొసీడ్ అమ్మా. అంటే ఇది కాక మరొకుతుందన్నమాట. చిచి, రాను రానికి మతిపోతుంది. కట్టుకున్న మొగుడు కాకుండా పోతున్నాడంటే దేనికైనా మతి పోతూనే ఉంటుందండి. చచ్చే, ఈ బాధని భరించలేను. వెంటనే మా అమ్మని పిలిపిస్తాను. మావయ్య, ఈ రోజే ఈ విషయం తేలిపోవాలి. ఈ రోజే తేలిపోవాలమ్మా. నువ్వు వెళ్ళమ్మా. ఏరా, ఏమండి, మీకేమైనా ఎగతాళిగా ఉందా? 1947 లో నా వ్యవహారాలు జ్ఞాపకం చేస్తున్నాడే. జ్ఞాపకం చేస్తాడు, పళ్ళు రాలగొడితే. అది నిన్నురా. ఎరా, మహాలక్ష్మి లాంటి పెళ్ళ నింటో పెట్టుకుని ఏమిట్రా ఈ వెధవ పనులు? అమ్మా, నువ్వునే నా మాట విను. ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు. ఈ లెటర్ రాసింది నాకు కాదు, మేనేజర్ ప్రసాద్. నేను చచ్చినా నమ్మను. ఈ లెటర్ రాసింది మీరు ప్రేమిస్తుంది అదే. కర్మ. రేయ్, ఆ రోజు రెడ్డింకు లేకపోతే ఇంకు మారుస్తావు అనుకున్నాను, కానీ మాట మారుస్తావు అనుకోలేదురా. నువ్వేమిటో చెప్పావు? లక్ష్మి చెల్లెదనేగా. అప్పుడు అదే అన్నాను, ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను. లక్ష్మి నా చెల్లె లాంటిది, చెల్లె లాంటిది, చెల్లె లాంటిది. మళ్ళీ అడిగితే చెప్పుచుకున్నాను కొట్టు. నాన్న, ఇది అన్యాయంగా అనుమానిస్తున్న ఆ లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు. ఆవిడ ఉత్తమరాలు, సంస్కారి. చూసారా చూసారా, మన ముందే దాన్ని ఇంత పొగుడుతున్నారంటే రేపెంత ప్రేమగా చూసుకుంటారో ఇప్పుడైనా అర్థమైందా? ఈ రోజే దాని సంగతి తెలుస్తాను. అది ఆఫీసులో ఉండడానికి వీలేదు. మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను. నోర్మయ్, మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాల కొడతాను. లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసులా ఒప్పిందే? అది మీరన్నట్టు సంస్కారి కాదు, వ్యభిచారి. You devil! చెంపదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది. చెంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి. 1947లో ఆ రిఫరెన్స్ దొరికింది. డీటెయిల్స్ ఫిలప్ చేయొచ్చు. అరే రాంబాబు, సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోట్లు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు. అవునంటావా? చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చుగా. మొగుణ్ణి పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు కొండ లాంటి జీవితం రంధ్రం పడిన కొండ అయిపోతుందిరా. అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు, అమృతం కూడా నిలవదు. ఆ డిస్మిస్ చేయమని లక్ష్మణ పరామర్శ అనుకున్నావేంట్రా? లక్ష్మణ్ నువ్వు ఇప్పుడు చెల్లెలు అనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను, నిన్ను అనుకోమంటున్నాను. చూడు, డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి. ఆ పని మాత్రం ఎందుకు చేయాలి? ఈ బాబు నేను చెప్తున్నాను కనుక. రే, వర్షం వచ్చినప్పుడు గొడుగు పట్టుకుంటావు, అది అవసరం. ట్రాన్స్ఫర్ గొడుగులాడిది. చూడు, డిస్మిస్ చేశాను, మీ ఆవిడకి అబద్ధం చెప్పు. 1000 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయమన్నారు. ఆ పెళ్లి నిలబెట్టడం కోసం ఓ మంచి అబద్ధం చెప్పొచ్చు, శాస్త్రం ఒప్పుకుంటుంది, మరేం తప్పులేదు. 1952, 53, 54 నుంచి అబద్ధాల మీద నా కాపురం చక్కబెట్టుకుంటూ వస్తున్నాను. నువ్వు డీటెయిల్స్ అడగకు, నేను చెప్పిన పని చేయి అంతే. ఇంత సడన్ గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి. కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి నిన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయక తప్పడం లేదు. బట్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. అదేమిటి, నాకు ప్రమోషన్ ఇస్తూ నువ్వు బాధపడతావే రాము? నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి. నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రాము. అక్కడ నువ్వు ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి. నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్, 1000 రూపాయల క్యాష్ ఉంది. అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే. ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడిలో చేయాల్సి వచ్చిందని నచ్చి చెప్పి మీ అమ్మగారిని ఏం బాధపడద్దని నా మాటగా చెప్పు. ఓకే రాము. విష్ యూ గుడ్ లక్. ఏమ్మా, సామాను సర్దనట్టేనా? దాదాపు అయినట్టేనమ్మా. సరే, నేను అలా కళ్ళద్దాల షాప్కి వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకమ్మా, నువ్వు ఈ సామాను సర్దుతూ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారండి అమ్మగారు. అది నా డిపార్ట్మెంట్ కాదు, నువ్వు నోర్మయ్యి.
ఒరే వెళ్ళి నువ్వు ఈరోజు పేపర్ పెట్టరా పో. అలాగేనండి. జానకి ఎలా ఉన్నావు? మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను? నేను దుర్మార్గుని నీ ఉద్దేశం కాదు. ఉద్దేశం కాదు, అభిప్రాయం. మా అమ్మాయిని బదిలీ చేయించారుగా. నీ మేలు కోసమే జానకి. అవును, ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది, ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది. అన్నీ మా మేలు కోరి. మీ మేలు నేనెలా మర్చిపోతానండి? జానకి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్? ఎవరో తెలిసిన మనిషిరా. అంటే 1944, 45, 46 ప్రాంతాల్లోనే ఆ లేడీస్. నార్మల్ ఇటు వెళ్దాం పద. ఇటు కాదు అటు వెళ్దాం పద. నువ్వే సాయం చేయకర్లేదు. ఏమిటంటే చిరాగ్గా ఉన్నారు? చిరాకేం లేదు, సంతోషంగా ఉంది. ఆ లక్ష్మిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా, నువ్వు సంతోషంతో గంతులే. వెళ్ళే, వెళ్ళమంటుంటే వెళ్ళు. పులుసు వేయమంటారా? ఏమండి, మిమ్మల్ని పులుసు వేయమంటారా? అక్కర్లేదు. రసం వేయమంటారా? అక్కర్లేదు. మరేం వేయమంటారు? ఏం అక్కర్లేదు. ఏం వేసుకోకుండా తినేస్తారా? ఎలాగలగ తింటాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఇంకా ఆ లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారనమాట. అవును. ఆ? కాదు, అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మా అమ్మ గురించి. దానికి ఏమైనా సెన్సార్ అబ్జెక్షన్ ఉందా? మీ అమ్మగారేగా, ఎందుకుంటుందిలేండి. మరెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నాను. పండంటి కాపురానికి 12 సూత్రాలంటూ నా పీకల మీదకి ఢమాల్మంటూ తయారు చేసిందే మీ అమ్మ. ఆమెను గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ అయితే పర్వాలేదు, ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నానే. మీ అమ్మ లాంటి మహాతల్ని కని 6 సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ. ఆ మదర్ ఇండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను. వద్దంటే చెప్పు, వెంటనే మానేస్తాను. ఆ పులుసు కస్తలే. మీరందరి గురించి ఆలోచిస్తున్నారు గానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట. నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా? బాత్రూమ్ లో ఉన్నా, బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించే ఆలోచిస్తాను. సరేనా? ఛీ, ఛీ, బాలేదా? చెత్తగా ఉంది. పెరుగు వేసుకోండి. నాకు అక్కర్లేదు. పెరుగు వేసుకోకపోతే వేడి చేస్తుందండి. అబ్బా, ఇదెక్కడ కూడా సర్లే, తగలే. వేసుకోండి. వాతావరణ సూచన. ఆకాశం మేఘావృతం అవుతుంది. పెనుగాలు వేచవచ్చు. రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఏమండి, అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాతావరణ ప్రభావం ఓయ్. ముందుగా మేఘాలు పెనుగాళ్ళు, ఆ తర్వాత ఉరుములు మెరుపులు, ఆ తర్వాత వానజల్లులు పిల్లగాళ్ళు. అంతా సవ్యంగా జరిగిపోతుంది. యూ డోంట్ వరీ. నన్ను ముట్టుకోవద్దు. ఏ? ఒళ్ళంతా మంటగా ఉంది. నాకు మంటగానే ఉంది. ఎక్కడో? వీపు మీద. ఎందుకు? మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా, అప్పుడు నా వీపంతా రక్కుపోయింది. నిజంగానా? కావాలంటే చూడండి. ఏది? పెద్ద దెబ్బ తగిలింది. ఉండు. ఎక్కడికి? మందు తెస్తాను. అక్కర్లేదు. మరి? ఆ మందు మీ దగ్గరే ఉంది, అది రాయండి చాలు. నా దగ్గర ఉందా? ఏమిటది? నువ్వు మరీ బరి తెగించిపోతున్నావు. ఏం కాదు, రాస్తే ఆ మందు రాయండి, లేకపోతే వద్దు. అయితే కళ్ళు మూసుకో. ఏమిటి జయ? కట్టుకున్న పెళ్ళం కళ్ళెదురుగా నించుంటే మీకు పేపర్తో ఏం పని? లేచి నించోండి. ఎందుకు? నించోమంటుంటే. ఎందుకో? నించోండి. నిలబడ్డాను. అరే, ఏమిటిది? నన్ను దీవించండి. దీవించడమా? బతికించావు. గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడేస్తావేమో అనుకున్నాను. అయినా దేనికి దీవించడం? ఇవాళ ఏదైనా అకేషన్ ఉందా? ఇవాళ పుట్టినరోజు. చెప్పే. అయితే నేను దీవించడం ఇలా కాదు. ఉండు. ఎక్కడికండి? తలుపేసి వస్తాను. కూర్చోండి. ఆ పప్పులే ఉడకవు. ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి. వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తావు. ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తావు. ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మని కూడా తీసుకెళ్దాం. మీ అమ్మగారేం కాదు, మా అమ్మగారు ఊరి నుంచి వస్తున్నారు. మనతో సినిమా చూడటానికా? ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా, అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది. సాయంకాలం 5 గంటలకల్లా రావాలి. ఆలస్యం అయితే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. 5 గంటల దాకా ఎందుకు? 4 గంటలకే వచ్చేస్తాను. సరేనా? మా ఆయన బంగారు కొండ. నేనంటే ఎంత ఇష్టమో. జయ, జయ, నన్ను వదిలేస్తే ఆఫీస్కి వెళ్తాను. పాడ్ ఆఫీసు.